హైదరాబాద్ స్వప్న అండ్ లైవ్లోకి వెళ్ళిపోతుంటే ఈరోజు లెక్స్వర్ నైట్ 11 గంటలకి పుష్ప 2 మూవీకి వెళ్తున్నాం. మేమైతే డ్యూటీ అయ్యింది ప్రస్తుతానికి అయితే మేము వెళ్తున్నాం. ఇప్పుడు మేమైతే మూవీకి వెళ్తున్నాం. టికెట్లు బుక్ అయిపోయి మా ట్రాన్స్పోర్ట్ మీద వెళ్ళి సినిమా చూసి ఇలా ఉందో చెప్తాం. చూడ వెయిట్ చేయండి. మేమైతే నలుగురు లేడీస్ వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ అందరం నలుగురు బుక్ చేసుకున్నాం. ఇప్పుడైతేనే ఎలా ఉందో చూద్దాం. ఎదురే పుష్ప 2 చూసే మేమైతే వచ్చేసాము. మీకు చూపిస్తా. ఇక్కడ ఉంది అల్కుత్ మహల్. వచ్చింది ఇక్కడికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి. అల్కుత్ మహల్ అంటారు దీన్ని. ఓయరా ఇక్కడైతే వర్షం వస్తుంది, చినుకులు వస్తున్నాయి, కొద్దిగా తురుపులు పడుతున్నాయి, అలాగే చల్లగా కూడా ఉంది. మేమైతే ఇక మా వస్తున్నారు చూడండి. పెళ్లి కూతురు ఉన్నాయి ముగ్గురు, నేను దాని నలుగురు. మేమైతే లోపలికి వెళ్తాము. ఇప్పుడు టికెట్లు అయితే ఇంకో తన వస్తుంది, తన దగ్గర ఉన్నాయి. అలా హస్బెండ్ తన కలిపి వస్తున్నారు. మాకైతే డబ్బులు మేము ఇచ్చాం, టికెట్లు రాలేరు. మాకు టికెట్ వేసుకోవటం రాదు కదా, అందుకనే. హెయిర్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. బ్యాడ్ కామెంట్ అయితే మాత్రం పెట్టండి ప్లీజ్. ఓకే, ఇది కోయిట్లో టైం ఇప్పుడు 10:40 అవుతుంది. సినిమా స్టార్ట్ అయినప్పటికి 11 అవుతుంది. ఓకే, పైన వర్షం, కింద వాతావరణం బిల్డింగ్. ఇక్కడైతే వాతావరణం సూపరు. అక్కడైతే మందామూతులు అంటే వేస్ట్ ఫీల్. రండి, ఇక్కడ సినుకులు వస్తుంటే ఫోటోలు దిగుతున్నారంట. ఫొటోస్ ఏమనాలి వెళ్ళి ఏమనాలి ఫోటోలు దిగుతారంట. అబ్బా మాకైతే చాలా చండి. మన ఇండియా వాళ్ళ దగ్గర ఉన్నది ఏం తెలుసా, పెద్ద అనకూడదు కానీ బిల్డప్లు మాత్రం ఎక్కువ. అంతగత్తిలో ఫీల్ అయిపోతారు చాలామంది ఉన్నారు ఇక్కడ. విజయక్కని అందగత్తి ఆవిడ. అక్క అంతేనా అక్క, నీ అందరికి ఎవరు సరిపోరు అంటున్నాను. దెబ్బలు పెడతారు. చూడండి ఎంత అందంగా ఎంత హాయిగా ఉందో. మీరైతే నీట్గా చూడండి. ఇది కోయిట్లో క్లైమేట్ అయితే ఎదిరిపోయింది. వావ్ సూపర్. ఇది కోయిట్లో ఎంజాయ్ చేయాలన్నా డబ్బులు ఉండాలన్నా కోయిట్లోనే ఉంటాయి. ఇంటికి వస్తే ఒక సిటీ అమ్మాయి వచ్చంట పల్లెటూరు అమ్మాయికి బుద్ధి నేర్పుతుంది ఇక్కడ. ఏనండి, నేనైతే ఇంట్లో పోతున్నాను. నేను యూట్యూబ్లో అయితే నేను పెడుతున్నాను. మళ్ళీ మీరు బ్యాడ్ కామెంట్స్ పెడతారు. ఏంటంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు నేను అసలు పెడతాను. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఇదైతే చూడండి, ఇక్కడ కోయిట శీతాకాలం కదా, మతంలోకి వచ్చి తింటున్నారు. ఇక్కడైతే చెక్కింగ్ అంటే ఏమైనా పట్టుకెళ్తున్నారో లేదండి. తలుపులు చూడండి ఓపెన్ అవుతాయి. వావ్ సూపర్. హాయ్, బ్యాగ్లన్నీ ఇలా పెడుతుందా చేస్తారు. ఇది లోపల. నేనైతే పైకి వెళ్తున్నాను. చూడండి ఇక్కడ ఎంత అందంగా. నాకైతే సూపర్గా నచ్చుతుంది. ఎందుకంటే అన్నీ ఉంటాయి, అన్నీ దొరుకుతాయి. కాకపోతే డబ్బులు ఉండాలి. తగ్గేది లే. ఫస్ట్ ఇక్కడ గేమ్ ఆడుతున్నా. వాట్ ఇస్ దిస్? కంపెనీ. ఓకే, ఇదంతా కంపెనీ అంట. ఐ విల్ యూట్యూబ్ ఛానల్, నో ప్రాబ్లం. ఓకే, ఇది కంపెనీకి సంబంధించిందంట. పిల్లలు అవి వాడుకోవడం కంపెనీ రెడీ చేస్తున్నారంట. చూడండి ఎంత బాగుంది ఇక్కడ. ఇదైతే స్విమ్మింగ్ పూల్. సారీ, ఇన్స్టాగ్రామ్లో ఆన్ చేసుకోమా. ఇది ఆన్ చేసి ఇన్స్టాగ్రామ్లో చెప్పమని. ఓకే, థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఆన్ చేసి చూడమంది. ఆన్ చేసి నడండి పైకి, అలా సైడ్కి నడండి. ఓలాపుల కరకు వెళ్ళాలి. కానీ నేను ఎంత అందంగా కనిపిస్తాను మీరు కళ్ళు కూడా అనకలేదు కదా. ఇది మాల్ అటువంటిది అన్నమాట. అదేం కాదు, అందంగా ఉంటాను. మెట్లీ. హాయ్, ఓకే ఓకే వద్దన్నాడు. కొడుతున్నాడు చేయొద్దన్నాడు. మేమైతే నడుచుకుంటా. మీరు లాస్ట్ దాకా చూడండి ప్లీజ్.
ఎవరు కూడా క్లిక్ చేయొద్దు. లాస్ట్ దాకా చూడండి. ఇదైతే చాలా బాగుంటుంది చూడండి. మేమందరం వెళ్తున్నాం ఇలాగా. వాళ్ళని తీయలేదు నేను అన్నీ నాకు ఇష్టం ఉండదు అనమాట. వాళ్ళకి ఇష్టం లేకుండా నేను అయిపోతుంది. ఇక్కడైతే ఈ ముచ్చల దండలు వావ్ సూపర్. మధ్య మధ్యలో తీసుకుంటా పోతుంది అనమాట. పోయి ఎంతగా వెళ్తున్నారు మీరు? ఇటు నడండి అక్క, ఈ కడకు ఆ సైడే నడండి, ఆ సైడ్. ఇవన్నీ చూడండి. పైన చూసినట్టే నేను మొన్న వచ్చాను కానీ మర్చిపోయాను దోవ. ఆల్రెడీ నెత్తుక్కుంటున్నాను నేను దోవ. మేమందరం నెత్తుక్కుంటున్నాము. ఈ అందరం కన్నే సినిమా బట్టలు చూడండి అంత అందంగా. పిల్లలకు సంబంధించిన బట్టలు అన్నీ ఉంటాయి ఇక్కడ మొత్తం. ఓకే, సినిమా హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇటండి రండి. ఓకే రండి. అడగ చెప్పట్లేదు. టికెట్లు పంపించమంటే టికెట్లు పంపించట్లే. ఏంటిది? ఏమో మా చేతికి టికెట్లు ఇవ్వలేదు. థియేటర్ ఎక్కడ ఉందో మాకు చెప్పలేదు. మమ్మల్ని అయితే ఎక్కడ రమ్మని చెప్పింది. మేమైతే అక్కడికి వచ్చాము. మాకైతే సినిమా హాల్ టైం సినిమా హాల్ ఎక్కడ ఉందో మాకు తెలియదు. మాకైతే టైం అయిపోయిందంట. మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. మేమైతే బాగుంది ఇక్కడ. మేము వచ్చిన సినిమా హాల్కే మొన్న ఎన్టీఆర్ మూవీకి వచ్చాము. ఆ రోజు వీడియో తీసాను కానీ డిలేట్ అయిపోయింది. ఇది కంపల్సరీగా పెట్టాలి ఫిక్స్. ఇదిగో సినిమా హాల్కి అయితే వచ్చేసాం. ఇవ్వా ఏం చేయాలి? మేము ఇంత కష్టపడి సినిమా టికెట్లు కొనుక్కొని వస్తే ఫోటోలు తీస్తున్నారు పిచ్చోలాగా. చక్కగా నాకు యూట్యూబ్ ఛానల్ చేసుకోండి. ఇటు నుంచి అలాగే వెళ్ళిపోమన్నారు. నా యూట్యూబ్ ఛానల్ నా ఒక్కదానికి ఇంకెవరికి సంబంధం లేదు. ఇంకా అందరూ కూడా మతానికి సంబంధించిన వాళ్ళే. అలాగని మీరు పప్పులో కాలేస్తే మాత్రం డబ్బులన్నీ ఎక్కడ అయిపోతాయి. రేట్లు బయట ఎక్కువ రేట్లు అంటే ఇక్కడ ఇంకా డబ్బులు రేట్ అయిపోతాయి. స్క్రీన్ నెంబర్ 5 అంట. సెక్రటరీలు పోయిట ఇక్కడైతే చాలా బాగుంది. అన్నా స్టార్ట్ అవ్వకుండా వాష్రూమ్కి వచ్చి టికెట్లు ఫస్ట్ వాటు తగ్గేదిలో మేమైతే వచ్చేసాం. చూడండి మా నెంబర్ 5. మేమైతే వీళ్ళకి ఎంత ఫోటో పిచ్చింటే నాలుగుకి తగ్గేది లేదు. 5 సీట్కి వచ్చాం మేము. మొన్న అయితే ఎన్టీఆర్ సినిమా కింద పోయాము. తగ్గేదిలే పోయేదిలే ఏం లేదు. ఇబ్బా సినిమా హాల్ కేక కోయిట్లో సప్న పుష్పట్టు. నేను ఇలా మాట్లాడుతుంటే బాబోదు నొక్కులెత్తు పోతుంది. ఇంక ఇక్కడ సినిమా అయితే ఇంకా స్టార్ట్ అవ్వలే, ఇంకా ఫుల్ అవ్వలే, టైం పట్టేలా ఉంది. సినిమా స్టార్ట్ అయింది.